హాయ్ హలో వెల్కమ్ టు మంజునాక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే వినాయక చవితి వ్లాగ్ అనమాట. నేను ఇంట్లో ఎలా చేసుకున్నాను, ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా మేమైతే విగ్రహాన్ని అయితే పెట్టామండి. అది పూజ ఎలా చేసుకున్నాము, ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అన్నది అయితే మీరు ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు. ఇంకా ఆ రోజు అయితే పిల్లలకు కూడా సెలవు కదా, పూజది కూడా కొంచెం త్వరగానే చేసేసుకున్నానండి. ఇంకా సారీ ఏం వేసుకుంటాను, కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా వంటది అంతా అయిన తర్వాత నేనైతే రెడీ అవుతాను అనమాట. పిల్లలకైతే పొద్దున్నే స్నానం అవ్వగానే పిల్లలకైతే మాత్రం రెడీ చేస్తానండి. శనగలు పాయసం అయితే చేశాను, 3 వెరైటీస్ చేశాను. ఇంకా మా చిన్ని వినాయకుని చూశారు కదా, అందరూ దండం పెట్టుకోండి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగాని. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం రైస్ అది పెట్టేసి ఇంకొక కర్రీ అయితే చేసుకున్నాను అనమాట. అంతే. ఇంకా రోజు ఈవినింగ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం తీసుకురావాలన్నమాట. మేమైతే ఒక 6 to 7 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నామన్నమాట, తెలుగు వాళ్ళమి. ఇంకా మేమందరం కలిసి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నామన్నమాట. ఇంకా రోజు అయితే నాకైతే ఈవినింగ్ అయితే పులిహార చేయమని చెప్పారు. ఇలా 7 to 18 మెంబర్స్కి అయితే పులిహార అయితే చేశానన్నమాట. బాగా వచ్చింది. ఎలా వస్తుందో ఏంటో, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా. నేను ఎప్పుడు ఇలా మేము ఫెస్టివల్ ఇలా కలిసి చేసుకున్నప్పుడు కూడా ఏదో ఒక ప్రసాదం చేయాలి అని అనుకుంటాం అనమాట. ఆ టైంలో నేను ఈసారి అయితే పులిహార చేశానమాట. చాలా బాగా వచ్చింది. మనం దేవుడికి ఏది చేసినా సరే భక్తితో చేస్తే ఏదైనా సరే బాగానే వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది పులిహార, అందరికీ బాగా నచ్చింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం ఇంక ఈవినింగ్ నేను కొంచెం సారీ అది కట్టుకొని ఇంకా కిందకైతే వెళ్ళామన్నమాట. ముందే మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట, ఎవరెవరు ఏ రోజు ఏంటి చేయాలి. ఇంకా లాస్ట్ రోజు కూడా మేము ఇంకా ఎవరి చేత వండించడం కానీ అది చేయమండి. లాస్ట్ ఇయర్ అయితే వండించాము, ఇది 3rd year అనమాట మేము ఇలా అపార్ట్మెంట్లో కలిసి చేసుకోవడము. లాస్ట్ ఇయర్ వండించామన్నమాట, ఒక లేడీని పెట్టి వండించాము. కానీ మాకు ఏమనిపించిందంటే ఫస్ట్ ఇయర్ ఎవరికి వాళ్ళమే ఒక్కొక్క వెరైటీ వండుకొని తెచ్చేసామన్నమాట. అదే బాగుంది అని చెప్పి ఈసారి కూడా మేము అదే కంటిన్యూ చేసామన్నమాట. చూసారు కదా కిందన డెకరేషన్ అది ఎలా చేసామో. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అందరూ పెద్దవాళ్ళు రాలేదని చెప్పి ఇంకా పిల్లలందరూ అయితే ఇలా ఆడుకుంటున్నారనమాట. చూడండి, ఇంకా కంటిన్యూ అవుతుంది వ్లాగ్. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఆ 3 days. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ముందులాగా అందరూ కలవట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండే కన్నా స్కూల్కి వెళ్ళడం కానీ, ఇలా గెట్ టుగెదర్స్ కానీ, ఇలా పూజలు అయినప్పుడు పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. శశి దియ అయితే ఇంకెప్పుడు వెళ్తాము అయ్యిందా అని అడుగుతానే ఉంటారనమాట. వాళ్ళకి కిందకి వెళ్ళి పిల్లలతో ఆడుకోవడం కానీ అది అయితే చాలా ఇష్టం అనమాట. కానీ మనకి ఇంక ఇలా కాసేపు అయితే ఇలా డాన్సులు వేశారు. తర్వాత అయితే పూజ స్టార్ట్ అయిందనమాట. చూసారు కదండి, ఫస్ట్ అయితే ఒక చిన్న టవల్ లాంటిది వేసేసి, వస్త్రం లాంటిది దాని మీద అయితే బియ్యం అది వేసేసి ఇంకా దేవుణ్ణి అయితే విగ్రహాన్ని అయితే పెడుతున్నాం అనమాట. ఇంకా వినాయకుడిని పెట్టిన తర్వాత అయితే వినాయకుడికి బొట్టది పెట్టేసామండి. ఇంకా టేబుల్ మీద అంతా క్లీన్ చేసి ముగ్గది కూడా వేసేసాము. ఇంకా అదంతా అయిన తర్వాత ఇంకా అఖండ జ్యోతి అని ఒకటి వెలిగిస్తాం కదా, పెద్దది దీపం అయితే ఒకటి వెలిగిస్తామన్నమాట. అది మనం ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు కూడా అది ఇంకా కొండెక్కకుండా అది వెలుగుతూ ఉండాలన్నమాట. ఇంకా అది అంతా కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఒత్తది వేసి ఆయిల్ అది వేసేసామన్నమాట. ఇంక ఇలా అంతా మేమైతే అరేంజ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అయితే ఇంకా కథది చదివేసి ఇంకా పూజది చేస్తామన్నమాట. కంటిన్యూ అవుతుంది చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి
అదా గీత ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమః భుజౌ పూజయామి ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ఓం అకువాహనాయ నమః ఉరుం పూజయామి జంఘౌ పూజయామి ఖడ్డిం పూజయామి ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి ఓం సుముఖాయ నమః ఓం గణేశాయ నమః పుత్రే నమః ఓం గణేశాయ నమః సుప్రదీప్తాయ నమః ఓం గణేశాయ నమః సునిధే నమః ఓం గణేశాయ నమః సర్వధ్యాక్షాయ నమః ఓం గణేశాయ నమః సురారిజ్ఞాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం మహాబలాయ నమః ఓం గణేశాయ నమః ఓం హేరంబాయ నమః ఓం గణేశాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం గణేశాయ నమః ఓం హస్వగ్రీవాయ నమః ఓం గణేశాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం గణేశాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం గణేశాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం గణేశాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం గణేశాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః నమః ఓం గణేశాయ నమః ఓం విరాట్పతయ నమః ఓం గణేశాయ నమః ఓం శ్రీపతయ నమః ఓం గణేశాయ నమః ఓం వాక్పతయ నమః ఓం గణేశాయ నమః ఓం శృంగారిణే నమః ఓం గణేశాయ నమః ఆశ్రితవత్సలాయ నమః ఓం గణేశాయ నమః శివప్రియాయ నమః ఓం గణేశాయ ఓం నమః శీఘ్రకారిణే నమః ఓం గణేశాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం గణేశాయ నమః ఓం బలాన్వితాయ నమః ఓం గణేశాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం గణేశాయ నమః ఓం భక్తనిధే నమః ఓం గణేశాయ నమః ఓం భావగమ్యాయ నమః ఓం గణేశాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం గణేశాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం గణేశాయ నమః ఓం మంత్రకృతే నమః ఓం గణేశాయ నమః ఓం చామికరప్రదాయ నమః ఓం గణేశాయ నమః ఓం సర్వాయ నమః ఓం గణేశాయ నమః ఓం సర్వోప్యాసాయ నమః ఓం గణేశాయ నమః ఓం సర్వకర్తే నమః ఓం గణేశాయ నమః ఓం సర్వనేత్రే నమః ఓం గణేశాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం గణేశాయ నమః ఓం సర్వసిద్ధే నమః ఓం గణేశాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం గణేశాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం గణేశాయ నమః ఓం ప్రభువే నమః ఓం గణేశాయ నమః ఓం కుమార గురవే నమః ఓం గణేశాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం గణేశాయ నమః ఓం కాంతిమతే నమః ఓం గణేశాయ నమః వాటర్ పైన పడితే ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది చదువు ఎక్కువ వస్తుంది ఒక 2 ఆకులు తీసుకో ఆకు ఒక తీసుకో ఏయ్ వాటర్ दया करो भगवान गणपति दया करो भगवान गणपति दया करो भगवान गणपति दया करो भगवान गणपति दया करो अधिपति गणपति देवा गणमुलकधिपति गणपति देवा गणमुलकधिपति गणपति देवा गणमुलकधिपति गणपति देवा दया करो भगवान गणपति दया करो भगवान गणपति दया करो भगवान गणपति दया करो भगवान गणपति मूषिक वाहन गणपति देवा मूषिक वाहन गणपति देवा मोदक करो भगवान गणपति दया करो भगवान गणपति दया करो भगवान गणपति दया करो भगवान गणपति ईश्वर कन्हैया गणपति देवा जय जय श्री गणनाथ गौरी नंदनुरा श्री गौरी नंदनुरा మీరు వీడియోలో బిజీగా ఉన్నారు కదా पार्वती नंदन देवा परम दया कर आरती गई कोनुमा आरती गई कोनुमा जय जय श्री गणनादा गौरी नंदनुड़ा श्री गौरी नंदनुड़ा విఘ్నములను తొలగించి భక్తుల మురళే తీర్చి శుభములు నీయవయ్యా ఓం శ్రీ గణనాథ ఓం జై జగదీశ హరే స్వామి మరి అంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ
नाद ब्रह्म जगन्नाथ नागेन्द्र शयन ओम जय जगदीश हरे मंगल रूपवते महादेवा मंगल हारति अंदुको मंगल हारति अंदुको मंगल गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ఇంకా తర్వాత అయితే అందరము పసుపు కుంకుమ అక్షంతులు అయితే దేవుడికి అయితే పెట్టేసాము. ఇంకా పువ్వులు అవి కూడా వేసేసి ఇంకా హారతి అయితే తీసేసుకున్నాం అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ పాటలు ఇవన్నీ కూడా చాలా బాగా అన్నీ పాడుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా ప్రసాదం అందరం తిన్నామన్నమాట. అక్కడే కూర్చొని దేవుడి ముందే కూర్చొని అందరము ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ప్రసాదం నేనైతే పులిహార చేశాను కదా, ఇంకొక ఫ్యామిలీ అయితే పాయసం చేసుకొచ్చారనమాట. ఇలా ఈరోజు అయితే 2 వెరైటీస్ అనమాట. ఇలాగే ఇంకా 2-3 వ్లాగ్స్ అయితే వస్తాయండి వినాయక చవితివే. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చే వ్లాగ్స్ కూడా 2-3 వ్లాగ్స్ కూడా ఇంకా వినాయక చవితివే ఉంటాయండి. యాక్చువల్గా మేము 3 డేస్ వినాయకుడిని అయితే పెట్టాలనుకున్నాం కదా. ఇంకా తర్వాత 2 డేస్ ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా మీరైతే చూడవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వ్లాగ్ అయితే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అది తినడం అయిపోయిన తర్వాత పిల్లలు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇంకా డాన్సులు వేయడము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం లేటే అవుతుంది. ఇంకా రోజు మేమైతే ఇంకా 9:30 వరకు ఇంకా కిందనే వినాయకుడి దగ్గర ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అయితే త్వరలోనే పెడతానండి. రేపు కానీ ఎల్లుండి అయితే పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.